సో ముందుగా ఫైర్ బేస్ కోర్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన ప్యాకేజీని కాపీ చేసుకొని విఎస్ కోడ్ ఓపెన్ చేసి లాస్ట్ నుంచి థర్డ్ ఫైల్ పబ్స్పెక్ వైఏఎంఎల్ అని ఉండిద్ది. ఆ ఫైల్ ఓపెన్ చేసుకొని 36th లైన్ కిందన యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ 36th లైన్లో మీకు కూపర్టీనో ఐకాన్స్ అని ఉండిద్ది. ఆ లైన్ ఎండింగ్లో ఎంటర్ నొక్కి క్లిక్ చేసి ఎంటర్ నొక్కండి. సో మీకు ఇలా రావాలి. ఇంటెంటేషన్ కూడా సేమ్. సో ఫైర్ బేస్ కోర్ తర్వాత వేసుకోండి. ఫైర్ బేస్లో ఈ 3 డిపెండెన్సీస్ ప్రజెంట్ మన యాప్లో అప్లై చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి డేటాబేస్, ఇంకోటి వచ్చి అథెంటికేషన్. ఈ రెండు పని చేయాలంటే ఫైర్ బేస్ కోర్ ప్లగిన్ అనేది కావాలన్నమాట. సో ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకున్నాక కంట్రోల్+ సేవ్ చేయండి ఈ ఫైల్లో. అప్పుడు ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయ్యాక వాయిడ్ మెయిన్ దగ్గర ఎంటర్ నొక్కి firebase.ini initialize app. సో Firebase initialize app లోపల ఆప్షన్స్, Firebase ఆప్షన్స్. సో ఈ Firebase ఆప్షన్ లోపల ఉన్న కంటెంట్ అంతా రిమూవ్ చేసేసి ఇందాక మీరు కాపీ చేసుకున్న Firebase ఆప్షన్స్ని అందులో పేస్ట్ చేయండి. రౌండ్ బ్రేసెస్ తర్వాత ఒక కామా, అది సంథింగ్ కామా, ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఒకసారి సేవ్ నొక్కండి. సేవ్ నొక్కాక సో ఇక్కడ Firebase ముందు అవైట్ అనుకోండి. సో అవైట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తర్వాత సింక్ అనుకోవాలి. ప్రెజెంట్ అయితే మనం వెబ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. సో వెబ్కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం widget.binding ఇనిషియలైజ్ని కాల్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఇనిషియలైజ్ అయ్యేంత వరకు అది వెయిట్ చేయాలి కాబట్టి. సో వన్స్ ఇనిషియలైజ్ అయ్యాక మనకి తెలియాలి కాబట్టి ప్రింట్ లో Firebase ఇనిషియలైజ్డ్ అని పెట్టుకున్నాం. సో సేవ్ చేసి మనం ఈ కింద యాడ్ చేసుకున్న క్రెడెన్షియల్స్ రిమూవ్ చేసేసేయండి. చేసేసాక సేవ్ చేసి ఒక్కసారి దీన్నైతే రీస్టార్ట్ చేయండి. షిఫ్ట్ R నొక్కి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెర్మినల్లో Firebase ఇనిషియలైజ్డ్ అని వచ్చింది. సో ఏమైంది ఇక్కడ మన ప్రాజెక్ట్ అనేది ఈ Firebase ప్రాజెక్ట్తో కనెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం వెబ్లో ఈ Firebase రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ అన్నిటిని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇదైతే ఓన్లీ వెబ్ వరకే చేసాం. సో దీన్ని ఆండ్రాయిడ్కి కూడా కనెక్ట్ చేయాలంటే